ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మె విరమించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఈ నెల 10వ తారీఖు నుండి సమ్మెలోకి వెళ్లారు. కారణం ఏంటంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు రావాలి. అందులో 650 కోట్లు ఇస్తున్నామని క్రిందసారి ప్రకటించి కేవలం 250 కోట్లు రిలీజ్ చేశారు. అది కూడా కొంతమంది అస్మదీయులకు ఇచ్చారు, తస్మదీయుల్ని పక్కన పెట్టారు. అక్కడతో ప్రారంభమైనటువంటి ఏదైతే సమ్మె ఆ పైన ఆందోళనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు అన్నీ జరిగినాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తమ దగ్గర సేవలన్నీ ఆపేసినాయి. మనం పొద్దున కూడా ప్రస్తావించుకున్నాం. 20 రోజులు దాటిపోయింది. మన పిహెచ్సి డాక్టర్ల వల్ల పేదలు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో పేదల ప్రాణాలే పోతాయి, బట్ లెక్క కూడా చెప్పే పరిస్థితిలో లేదు అన్నటువంటి ఎట్టకేలకు ప్రభుత్వం మొన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అధ్యక్షుడు, అట్లాగే నెట్వర్క్ ఆసుపత్రుల ప్రధాన కార్యదర్శి ఇద్దరితో 2 వేరు ఇంటర్వ్యూలు చేసాం. అట్లాగే ఆరోగ్యశ్రీలో ఏం జరుగుతున్నాయో అనేక సార్లు ప్రస్తావించాం. ఆ డాక్టర్లతో అసలు మాట్లాడట్లేదు, ఆ డాక్టర్లను పిలవట్లేదు. ఆసుపత్రులు వాళ్ళని పిలిచి చెప్పాలి కదా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అన్నటువంటిది అన్నది. నిన్నేదో పిలిచి 3,000 కోట్లు అప్పు తీసుకుని ఇద్దాం అనుకుంటున్నాం అన్నారు. అది మంత్రి గారితోనే స్పష్టంగా కావాలని చెప్పారు. ఇంతవరకు అసలు ఆరోగ్యశ్రీ అధికారులతో అది నెట్వర్క్ ఆసుపత్రులతో మంత్రి కూర్చోలేదు. అది కూడా మొన్ననే మనం ప్రస్తావించాం. ఇప్పుడు మొట్టమొదటిసారి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆసుపత్రి వాళ్ళతో కూర్చోవడం, 650 కోట్లు 15 రోజుల్లోపు రిలీజ్ చేస్తామని చెప్పి, ఇది తక్షణం రిలీజ్ చేస్తామని, ఆ తర్వాత 15 రోజుల్లో మిగతాది కూడా క్లియర్ చేస్తామని చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఆందోళన సమ్మె తక్షణం విరమించడానికి ఆసుపత్రుల నెట్వర్క్ అంగీకరించింది. ఏదైతే నిన్నగాక మొన్ననే ప్రైవేటు మెడికల్ కళాశాలల ఆసుపత్రులు కూడా సమ్మెలోకి దిగినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రెండో వైపున వచ్చేటప్పటికి వీళ్ళకి ఆరోగ్యశ్రీకి బదులుగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నారు కదా, అది మాతో చర్చించకుండా చేస్తే ఎప్పుడో 2007 నాటి లెక్కలే ఉంటాయి అన్నటువంటిది మొన్ననే ఇంటర్వ్యూల్లో ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్పున్నారు. ఇప్పుడు ఆ విషయంలో కూడా వాళ్ళతో చర్చించి నేను నిర్ణయం తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని చెప్పారు. తద్వారా ఇక పైన మళ్ళీ ఆరోగ్యశ్రీ రన్నింగ్లోకి వస్తే యూనివర్సల్ హెల్త్ కార్డు వచ్చేదాకా, హెల్త్ స్కీమ్ వచ్చేదాకా ఈలోపు పేదలకి కాస్త ఊపిరి పోసే అవకాశం వస్తుంది.